పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రికా నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. ఓం మాతా పితృగురుభ్యో నమః. నమస్కారం సార్, నక్షత్రాల గురించి, ఆయా నక్షత్రాల వాళ్ళకి సంబంధించిన వాళ్ళ తత్వాలు ఎలా ఉంటాయి అనేది చాలా అద్భుతంగా తెలియజేస్తున్నారు. రెస్పాన్స్ కూడా ఎలా వస్తుంది అని అంటే, అమ్మ బాబు ఇంత కరెక్ట్గా ఎలా చెప్తున్నారండి అని చెప్తూ చాలా మంది రెస్పాండ్ అవుతున్నారు. కానీ అర్థం కాని వాళ్ళు మాత్రం ఏం చెప్తున్నారు అని అంటున్నారు. మీకు సబ్జెక్ట్ తెలియదు కాబట్టి ఒకంత అంటే నవాంశ, తర్వాత యోగిని, చాలా చాలా విషయాలు ఉంటాయి. అవన్నీ నేర్చుకునే వాళ్ళకు కూడా మీరు చెప్పేది అమేజింగ్ సార్, నిజంగా. మా రిక్వెస్ట్ని ఒప్పుకొని వస్తున్నందుకు బోల్డ్ అన్ని కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. అవకాశం కల్పిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. ఇక్కడ ఈ విశ్లేషణ చేసే క్రమంలో ఒకటి, ఎందుకు విశ్లేషణ చేస్తున్నాను, దానికి సంబంధించిన కారణాలు, ఆ విధంగా చెప్పడానికి కారణాలు ఏముంటాయని చెప్పటం ప్రాథమికంగా అవసరమైన విషయం. అలా కాకుండా ఈ విధంగా ఉంటారు, ఇలా ఉంటారు అని చెప్పటం వలన బహుశా కొంతమందికి, అంటే మెజారిటీ పీపుల్కి అది రీచ్ కావచ్చేమో, కానీ జ్యోతిష్ శాస్త్రంలో ప్రవేశం ఉన్నవారు వారు దాని గురించి ఆలోచించే క్రమంలో బహుశా నేను చెప్పే ఈ కారణం చెప్తున్నాను, ఇలా చెప్తున్నాను అనే విషయం వలన బహుశా వారు అంచనా రావటానికి, నేను చెప్పేది ఎంతవరకు కరెక్ట్ అన్న ఒక అంచనాకి రావటానికి, లేదా నేర్చుకోవటానికని ఇప్పుడు చూసే వాళ్ళల్లో మెజారిటీ పీపుల్ చూస్తున్న వాళ్ళల్లో బహుశా జ్యోతిష్ శాస్త్రంలో ప్రవేశం ఉన్న వాళ్ళే చూస్తూ ఉన్నారు. కాబట్టి వారు అంచనాకి రావటానికి చెప్పటానికి కారణం అదొకటి. బహుశా నేర్చుకోవడానికి ప్రయత్నించేవారు కొంతమంది ఉండుండొచ్చు. వారికి ఇటువంటి పద్ధతి ఉన్నది, ఈ విధంగా ఉన్నదని తెలియచేయటం కొరకు కొంచెం లెంత్ ఎక్కువైనా చెప్తూ ఉన్నారు. ఇక ఉత్తరాభద్ర నక్షత్రానికి సంబంధించి చూసుకుంటున్నప్పుడు మనకి తెలిసిన విషయం, ఉత్తరాభద్ర నక్షత్రం మీనరాశిలో ఉంటుంది. వింశోత్తరీనాథుడు శని. అంటే లగ్నం నుంచి, అంటే లగ్నం మీన లగ్నంగా తీసుకుంటే లాభ వ్యయాధిపతికి సంబంధించిన నక్షత్రం అది. మీన రాశికి సంబంధించి తీసుకుంటున్నప్పుడు దాని తర్వాత యోగిని దశానాథుడు బుధుడు, భద్రికా దశ నడుస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ బుధునికి సంబంధించిన కారకత్వాన్ని ఇది ప్రధానంగా అంచనా వేసుకునే క్రమంలో ఏమిటంటే, బుధునికి సంబంధించి వారి కమ్యూనికేషన్ స్కిల్స్ సంబంధించిన దాంట్లో చాలా అనుకూలమైన పరిస్థితులు ఉంటూ ఉంటాయి. ఇక్కడ మీనరాశి నుంచి బుధుడికి సంబంధించిన స్థానాలు చతుర్థ సప్తమ స్థానాలు అయ్యాయి. ఈ కారణం చేత వీటన్నిటికి సంబంధించి ఏమిటంటే, వీరికి లభించే జీవిత భాగస్వామి లేదా వారికి సహకరించే వ్యక్తులు, వారి స్నేహితులు, వీళ్ళందరూ వీరి వ్యక్తిత్వాన్ని మెచ్చుకొని నచ్చి వారి పట్ల ఆకర్షితులై వారి సరైన సలహాలు ఇచ్చే వ్యక్తులై ఉంటారు. అంటే ఉత్తరాభాద్ర నక్షత్రంలో పుట్టిన వారికి మంచి స్నేహితులు లభించే పరిస్థితి, ప్రాణం ఇచ్చే స్నేహితులు అని చెప్తూ ఉంటారు చూసారా, అటువంటి వ్యక్తులు ఉంటూ ఉంటారు. వారి పట్ల వీరు కూడా చాలా చక్కగా వారు ఇస్తున్న దాన్ని రెసిప్రొకేట్ చేసే విధంగా వారి ప్రేమని ఇంపార్టెన్స్ ఇవ్వటం. రెండోది అసలైన విషయం ఏంటంటే, ఈ ఉత్తరాభాద్ర నక్షత్రానికి ఆధిపత్య దేవత అహిర్బుధాన్య. ఇది ఒక ప్రత్యేకమైన ఈ లక్షణం ఏమిటంటే, రవికి సంబంధించిన లక్షణం. ఈ రవికి సంబంధించిన అహిర్బుధాన్య అనేది ఒక ప్రత్యేకమైన పేరు. రవి క్వాలిటీస్ కూడా ఉంటాయి. ఈ కారణం చేత వీళ్ళు ఏమిటంటే, ఎంత మీరు రెచ్చగొట్టి ఏ విధంగా మాట్లాడినా వీరి నుంచి అపభ్రంశపు మాటలు మటుకు బయటికి రావు. అంటే కొన్ని చాలా కంట్రోలింగ్, తీవ్రంగా కోపంగా రకరకాలుగా మాట్లాడవచ్చు. కానీ మిగతా వారు ఇదేమిటి ఇట్లా అసభ్యకరంగానో లేదా అపభ్రంశంగానో మాట్లాడుతున్నాడు, లేకపోతే గతాలేవో తవ్వుతున్నాడు అనే లాంటి పరిస్థితులు ఉండవు, హుందాగా ఉంటాయి. అంటే వీరి మాటలు కోపం తెప్పించినప్పటికీ తక్కువ పదాలతోటి, ఆత్రేయ గారి పాటలాగా తక్కువ పదాలతోటి ఎక్కువ అర్థం వచ్చే విధంగా వీరి ప్రవర్తన ఉంటూ ఉంటుంది. ఇది చాలా అనుకూలమైన అంశం. వీరికి జీవిత భాగస్వామి నుంచి పరిపూర్ణమైన సలహాలు లభిస్తుంటాయి. కొన్ని సందర్భాలలో వీరు
నెగిటివ్ ఆస్పెక్ట్ కనుక ఉన్న సన్నివేశాలు, అంటే శనికి సంబంధించి ఏదైనా నెగిటివ్ ఆస్పెక్ట్ ఉండటం, శుక్ర శని గ్రహాల మధ్య కొంచెం ఇబ్బందికర, వాళ్ళ జాతక చక్రంలో నెగిటివ్ ఆస్పెక్ట్ ఉన్న సందర్భాల్లో చాలా తక్కువ పర్సెంటేజ్, అరౌండ్ ఒక 30% ఆఫ్ పీపుల్ వారికి సంబంధించి వారి జీవిత భాగస్వామి మాటకు లక్ష్య పెట్టని పరిస్థితి ఉంటూ ఉంటుంది. ఓకే. అటువంటి సన్నివేశాల్లో వారు తీవ్రమైన ఇబ్బందికర సన్నివేశాలు ఎదుర్కొనే పరిస్థితులు ఉండవచ్చు. ఇక ఆర్థికపరమైన విషయాలలో వీరు క్రమంగా ఎదుగుతారు. అంటే ఒక్కసారిగా ఏదో డిగ్రీ పూర్తి చేసిన వెంటనే 10 లక్షల రూపాయలు నెలకి శాలరీ వచ్చే ఉద్యోగంలోకి వెళ్ళటం లాగా కాకుండా గ్రాడ్యువల్గా మొట్టమొదట చాలా తక్కువ అమౌంట్కి వెళ్ళటం, దాని తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఈ విధంగా ఎదుగుతూ ఉంటాం. ఆ విధంగా వారు 36 సంవత్సరాలు వచ్చే సమయానికి చాలా ఉన్నత స్థాయికి మిగతా వారితో వాళ్ళ సహాధ్యాయులు వాళ్ళతోటి పోల్చుకుంటే వారికంటే ఎక్కువ శాలరీ సంపాదిస్తున్నాడు అనే ఫీలింగ్లో ఉంటారు. ఇక ఆరోగ్యపరమైన విషయాలకు సంబంధించి చూసుకుంటున్నప్పుడు మొట్టమొదట వీరికి జాగ్రత్త పడవలసిన విషయం, వారు చూడవలసిన విషయం, ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ ఉండే పరిస్థితులు ఉంటాయి. ఆటో ఇమ్యూనిటీ సంబంధించిన ఏదో సమస్య, చర్మానికి సంబంధించినది కావచ్చు, నోటి పుండ్లకు సంబంధించినది కావచ్చు, కొన్ని సందర్భాలలో ఏదైనా కండరాలు కీళ్లకు సంబంధించిన సమస్యలు కావచ్చు, ఇవి ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉంటాయి. కేవలం ఆహారపు అలవాట్లో ఉండే మార్పుల కారణం చేత ఇటువంటి సమస్యలు వచ్చే పరిస్థితులు ఉంటాయి. అది 36 సంవత్సరాల లోపల అటువంటి అనారోగ్య సమస్య ఉన్న సన్నివేశాల్లో దాన్ని ప్రాక్టికల్ రెమెడీస్, అంటే ప్రాక్టికల్గా ఉండే మన అలోపతి వైద్యాలు ఇటువంటి వాటిల్లో వారికి తగ్గని పరిస్థితుల్లో ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ తీసుకున్న సన్నివేశాల్లో, అంటే ఆయుర్వేద, సిద్ధ ఇటువంటి మిగతా ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ తీసుకున్న సన్నివేశాల్లో వారికి త్వరితగతిన అటువంటి ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ నుంచి బయటపడే పరిస్థితులు ఉంటుంటాయి. ఆర్థికపరమైన విషయాల గురించి ముందు వివరించాను, కానీ ఇక్కడ ఏమిటంటే ఒక చిన్న లోపం ఉంటుంది. కమ్యూనికేషన్ సంబంధించి ఆర్థికపరమైన విషయాలలో రుణ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి కదా అని కొత్త కొత్త వస్తువులను కొనటం, ఉపయోగించుకోవడం, అవసరం లేని వస్తువులను కూడా కొనుక్కోవడం, ఇటువంటి అన్ప్లాన్డ్గా ఉపయోగించడం. ఇప్పుడు ఉదాహరణ కొన్ని సందర్భాల్లో చూస్తుంటాం, బ్యాంకుల నుంచి ఏదో రుణం వచ్చేసేస్తుంది కదా అని అవసరం లేకపోయినా 2 వీలర్ కొనటం, ఆల్రెడీ ఉన్నప్పటికీ అదేదో తక్కువగా వస్తుంది కదా అని కొనటం లాంటిది, లేకపోతే మిగతా ఏదో లోన్ దానిలో వస్తున్నాయి కదా అని తీసుకుంటే దానివలన ఏదో ఖర్చుకు ఉపయోగపడుతుంది కదా అని తీసుకోవటం. వీటి కారణాల చేత, ఇటువంటి మానసిక ప్రవృత్తి కారణం చేత 36 సంవత్సరాలు దాటిన తదుపరి నుంచి వీరి తీవ్రమైన రుణ బాధలను ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ప్రారంభంలోనే దాన్ని కట్టడి చేసుకున్న సన్నివేశాల్లో అటువంటి ఆలోచనలు, అంటే చాలా గ్లామరస్గా ఏదో దొరుకుతుంది, ఇన్సెంటివ్స్ దొరుకుతున్నాయి, డబ్బులు చాలా తక్కువ వడ్డీకి రుణాలు వస్తున్నాయన్న ఆలోచనతోటి వస్తువులు కొనటం లేదా అప్పులు చేయటం లాంటి మానసిక స్థితి నుంచి వీరు బయటపడితే 36 సంవత్సరాల తర్వాత వీరికి చక్కటి సౌలభ్యమైన జీవితం ఉంటుంది. ఇక సంతానానికి సంబంధించి చూసుకుంటున్నప్పుడు వీరికి సంబంధించి సంతానం కొన్ని సందర్భాలలో, అంటే అది భార్యాభర్తల జాతకాలకు సంబంధించి ఉంటుంది, కొన్ని సందర్భాల్లో సంతాన జాప్యతలు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. కానీ వీరికి సంతానం బహుశా కొంచెం ఆలస్యంగా సంతానం కలిగే పరిస్థితులు ఉంటాయి. ఇక పాదాల వారీగా చూసుకుంటున్నప్పుడు ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం 1వ పాదం, ఇది సింహనవాంశ అవుతుంది. సింహనవాంశ సంబంధించి అధిపతి రవి. ఇక్కడ ఆధిపత్య దేవత కూడా రవి. ఇక్కడ ఈ 2 కారకత్వాల చేత, అంటే ఇక్కడ లగ్నం నుంచి, అంటే లగ్నం అంటే ఇక్కడ నా ఉద్దేశం మీనరాశిలో ఉత్తరాభాద్ర నక్షత్రం ఉంది కాబట్టి 6వ స్థానం, అంతే కదా, 6వ స్థానాధిపతి. ఇది సహజంగా అది ఆరోగ్యానికి సంబంధించిన విషయాల మీద ప్రభావం చూపించేది. వీరిలో ఉష్ణ ప్రకోపత్వం వాటి కారణం చేత, ముందు వివరించినట్లుగా కామన్ ఫ్యాక్టర్స్లో ఉపయోగించినట్లుగా వారికి ఆటో ఇమ్యూనిటీ సమస్యలు, వీటి కారణం చేత వీరికి అనారోగ్య సమస్యలు తరచూ ఉత్పన్నమయ్యే పరిస్థితులు ఉంటుంటాయి. కానీ ఇక్కడ పాజిటివ్ పాయింట్ ఏమిటంటే వీరికి అన్ని విధాలుగా సహకరించి లేదా ప్రతి విషయంలోనూ తోడుగా నిలిచే తల్లిదండ్రులు ఉంటారు. అంటే తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లి పాత్ర వీరు ఎదిగే క్రమంలో చాలా చక్కగా ఉపయోగపడుతూ ఉంటుంది. ప్రతి విషయంలోనూ తల్లి
ఆ, సహకారం ఉండటం, సలహాలు ఇవ్వటం, వీరి మనసెరిగి ఏ సమయంలో అంటే అతను పొరపాటును కూడా ఎటువంటి పొరపాట్లు చేస్తున్నాడా లేదా అని గుర్తెరిగి మందలించకుండా ప్రేమతోటి దురలవాట్లకు లోను కాకుండా చేయటం లాంటి పరిస్థితి అటువంటి తల్లి వీరికి ఉంటుంది. వారి రెసిప్రొకేట్ కూడా ఉంటుంది. తల్లి పట్ల విపరీతమైన తల్లిదండ్రుల పట్ల చాలా బాధ్యతగా ప్రేమగా ఉంటారు. ముఖ్యంగా తల్లి పట్ల చాలా అట్రాక్టివ్ అంటే చాలా మ్, వారి మాటకి విలువిచ్చే విధంగా ఉంటుంది. అంటే తల్లి కొడుకుల మధ్య లేదా తల్లి కూతుర్ల మధ్య మంచి సంబంధం ఉంటుంది. Right. అది జీవితకాలం పాటు కొనసాగుతుంది. చాలా ప్రేమగా చూసుకోవటం అనేది ఉంటుంది. అలానే జీవిత భాగస్వామికి కూడా అంతే విలువ ఇస్తారు. అంటే మనం కొన్ని చోట్ల చూస్తూ ఉంటాం కదా, తల్లిదండ్రులకు జీవిత భాగస్వామికి మధ్య నలిగిపోతూ ఉన్నారు అనేది. అది వీరి విషయంలో అది జరగదు. రెండిటికి చాలా ప్యారలల్గా బ్యాలెన్స్డ్గా ఉంటుంటారు. మైనస్ పాయింట్ ఏమిటంటే కొన్ని సందర్భాలలో కఠినంగా మాట్లాడుతూ ఉండే పరిస్థితి. అంటే రవి యొక్క కారకత్వం చేత ఇక్కడ సహజంగా రవి కారకత్వం అంటే అది మనకి ఆధిపత్యం చూపిస్తూ ఉండటం, అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ చూపిస్తాం లాంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి కదా. ఇక్కడ అటువంటి లక్షణాలే ఉంటాయి. కానీ ప్రేమగా మిగతా అది ఎలాగంటే కన్విన్సింగ్గా ఆధిపత్యం చూపిస్తూ ఉండటం. ఇటువంటి లక్షణాలు ఉన్నవారు వారు చేస్తున్న వృత్తి ఉద్యోగాలలో చాలా మంచి గుర్తింపుని తెచ్చుకుంటారు. ఎందుకంటే ఉదాహరణకు ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అనుకోండి, మా సార్ చాలా మంచివారు, నేను అడిగిన వెంటనే సెలవిస్తారు, కావాలంటే ఎక్కువ అప్పుడప్పుడు అడుగుతుంటే శాలరీ పెంచుతూ ఉంటారు అనేది ఇది ఉంటుంది. పని కూడా అలానే చేయించుకుంటారనే పదం మటుకు వారు ఉపయోగించలేని పరిస్థితి ఉంటుంది. ప్రేమగా చేస్తారు వీరి కింద పనిచేసేవారు. వీరు ఎంత డెడికేటెడ్గా ఉంటారో వీరి కింద పనిచేసేవారు కూడా అంతే డెడికేటెడ్గా ఉంటారు. ఇక రెండవ పాదానికి సంబంధించి చూసుకుంటున్నప్పుడు రెండవ పాదం కన్యా నవాంశ అయింది. కన్యా నవాంశకి అధిపతి బుధుడు. ముందు వివరించినట్లుగా ఇది యోగిని దశానాథుడు బుధునికి సంబంధించిన కామన్ ఫ్యాక్టర్ ఇక్కడ ఉంది. ఇక్కడ వీరి కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా చక్కగా ఉంటాయి. కాకపోతే ఏమిటంటే ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ సంబంధించి పక్కన ఉండి అందించే ఒక వ్యక్తి ఉంటారు. అంటే అనర్గళంగా మాట్లాడే పరిస్థితి ఉన్న సందర్భంలో మధ్యలో తడబాట్లు వచ్చే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. ఈ తడబాట్లను కవర్ చేసే విధంగా పక్కన ఒకరు ఉంటారు. అది వారి స్నేహితులు కావచ్చు, జీవిత భాగస్వామి కావచ్చు. పెళ్ళైన వారికి జీవిత భాగస్వామి పరిపూర్ణంగా అండగా ఉంటుంది. బయటికి ఎక్కడికి వెళ్తూ ఉన్నా వీరి ఎదుగుదలలో, వీరు చేసే ఎదుగుదలలో, వృత్తి వ్యాపకాలలో జీవిత భాగస్వామి ప్రమేయం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే పాజిటివ్ ప్రమేయం. అంటే వీరిని సరిగ్గా డైరెక్ట్ చేయటం లాంటి పరిస్థితి అనేది ఉంటుంది. ఈ కారణం చేత వీరు చాలా ముఖ్యంగా ఏదైనా కమ్యూనికేషన్ రంగానికి సంబంధించి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి ఇటువంటి విషయాలలో వీరు క్రమంగా చాలా ఉన్నత స్థాయికి జీవిత భాగస్వామి ప్రోద్బలంతో ఎదుగుతారు. రేర్ కేసెస్లో కొన్ని సందర్భాల్లో ఎప్పుడైతే వీరి జీవిత భాగస్వామి మాటకి విలువ ఇవ్వని సన్నివేశాల్లో ఖచ్చితంగా వారికి వెంటనే ఎఫెక్ట్ అర్థం అవుతుంది. ఏదో ఒక ఫెయిల్యూర్ రావటము ఎటువంటిది అంటే ఖచ్చితంగా ఈసారి మా వారి మాట వినాలి లేదా మా ఆవిడ మాట వినాలి అనే ధోరణిలోకి వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఆరోగ్యానికి సంబంధించి జీర్ణ వ్యవస్థ లోపాలు ఉండే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. ఇక మూడవ పాదానికి సంబంధించి చూసుకున్నప్పుడు తులా నవాంశ అవుతుంది. తులా నవాంశకు సంబంధించి మీన లగ్నా నుంచి తృతీయ అష్టమ స్థానానికి సంబంధించి వీరి ప్యాషనేట్ నేచర్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే మిగతా అన్ని లక్షణాలు పాజిటివ్ లక్షణాలు అయినప్పటికీ వీరేమిటంటే ఆకర్షణలకు లోనయ్యే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. ఈ ఆకర్షణల ప్రభావం కారణం చేత వీరికి వృత్తిపరమైన విషయాదుల్లోనూ లేదా విద్యా సంబంధిత విషయాదుల్లోనూ జాప్యతలు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. వీరు చాలా పట్టుదలగా వ్యవహరించే సన్నివేశాలు ఉన్నప్పటికీ పారవశ్యతకు సంబంధించిన విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉండటం. అంటే ఉదాహరణకి ఏదైనా దురలవాట్లు కావచ్చు, ఆపోజిట్ సెక్స్ అట్రాక్షన్స్ కావచ్చు, వీటన్నిటి కారణం చేత లేదా చేస్తున్న పని పట్ల ఆలోచన లేకుండా మరొక పని పట్ల అంటే వేరే ఉద్యోగం చేస్తున్నారనుకోండి, ప్రాథమికంగా చేస్తున్న వారికి ప్రధాన ఆదాయ వనరు అయిన ఉద్యోగం పట్ల కాకుండా రెండవ ఆదాయ మార్గాల గురించి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉండటం, ఇటువంటి లక్షణాల కారణాల చేత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. 36 సంవత్సరాలు దాటిన తదుపరి వారు ప్రభుత్వ ఉద్యోగులైన సందర్భాలలో అనుకోని విధంగా పదవుల నుంచి బయటికి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఇటువంటి లక్షణాల కారణం చేత నెగటివ్గా. కాబట్టి మూడో పాదానికి సంబంధించిన వారు ఏంటంటే తమ ఆలోచనల్ని
పరిపూర్ణంగా కట్టడి చేసుకున్న సన్నివేశాల్లోనూ లేదా రెండో ఆదాయ మార్గాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా ఉన్న సందర్భాలలో వారి ఎదుగుదల చక్కగా ఉంటుంది. వీరికి సంబంధించి ఖచ్చితంగా మంచి జీవిత భాగస్వామి వీరికి లభిస్తారు. Okay. కానీ వీరేమిటంటే వారిని యాంటీ అడ్వాంటేజ్ తీసుకునే పరిస్థితులు రాకుండా జాగ్రత్త పడిన సందర్భాల్లో అనుకూల స్థితి ఉంటుంది. Right. ఇక 4వ పాదానికి సంబంధించి చూసుకుంటున్నప్పుడు అది వృశ్చిక నవాంశ అయింది. వృశ్చిక నవాంశకి అధిపతి కుజుడు. మీనలగ్నం నుంచి ద్వితీయ నవమాధిపతి కుజుడయ్యాడు. ఇక్కడ కుజుని యొక్క కారకత్వాలు చాలా అనుకూలంగా ఉంటాయి. ఇందులో పరస్పర విరుద్ధమైంది అంటే బుధుని యొక్క లక్షణాలు ఇక్కడ అంటే భద్రిక యోగిని దశకు సంబంధించి ఉన్నప్పటికీ దశానాథుడు బుధుడైనప్పటికీ వీరికి సంబంధించింది ఏమిటంటే కుజుడు మరలా శనికి సంబంధించిన విషయాలకు సంబంధించి చూసుకుంటున్నప్పుడు శని కుజుల మధ్య కొంచెం వ్యతిరేకత ఉండే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. అంటే శని చాలా కూలెస్ట్ ప్లానెట్, కుజుడు చాలా హాటెస్ట్ ప్లానెట్. 2 రకాల తత్వాలు ఢీకొన్నప్పుడు ఇనర్షియా డెవలప్ అవుతుంది అనేది మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. ఇటువంటి లక్షణాలు వీటి కారణం చేత వీరు తరచూ ఆవేశాలకు భావోద్వేగాలకు లోనవుతూ ఉంటారు. కానీ ఏదో కారణం చేత కుజుని యొక్క పాజిటివ్ లక్షణాల కారణం చేత వీరికే విజయం లభిస్తుంది. ఆవేశాలకు లోనైనా కొంచెం కోపంగా ఎక్కువగా మాట్లాడినా ఎదురు వ్యక్తి లేదా జీవిత భాగస్వామి లేదా వారి సహోదరులు ఎవరైనా ఎదుటివారు రెస్పాండ్ అవుతూ ఉన్నప్పటికీ దానికి ఎవరైనా కోపంగా మాట్లాడితే తిరిగి మాట్లాడతారు కదా. చిట్ట చివరికి పోనీలే పాపం అనుకోను, లేకపోతే వీరి వాదనలో నిజం ఉందనో వారి మీద ఉన్న ప్రేమతోటి వారు చెప్పే మాటలను అంగీకరిస్తారు. వీరికి ఇక్కడ ప్రధానంగా కావాల్సింది ఏమిటంటే సెల్ఫ్ కంట్రోల్ చాలా అవసరమైంది. వీళ్ళు తొందరపాటు నిర్ణయాలు ఇటువంటి తీసుకునే సన్నివేశాలలో పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. కానీ అనుకోని విధంగా ఆర్థికపరమైన నష్టాలు భవిష్యత్తుకు సంబంధించి ఆర్థికపరమైన నష్టాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ముందు వివరించినట్లుగా రుణ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి కదా అని విచ్చలవిడిగా ఉపయోగించుకోవడం కారణం చేత వీరు చాలా ఇబ్బందికర సన్నివేశాలు ఎదుర్కొంటారు. జీవిత భాగస్వామికి సంబంధించి ఖర్చు పెడుతున్నట్లు అనిపించని విపరీత ఖర్చు చేసే జీవిత భాగస్వామి లభించే అవకాశం ఉంటుంది. అంటే బహుశా వీరు లెక్కలు చూసుకుంటే నెలాఖరికి లెక్కలు చూసుకుంటే ఇంత ఖర్చు పెట్టావా అనే పరిస్థితి ఉండొచ్చు. కానీ ఖర్చు పెట్టే సమయంలో ఇది చాలా చిన్న విషయమే కదా అనే విధంగా ఖర్చు పెట్టే విధంగా జీవిత భాగస్వామి ఉంటూ ఉంటుంది. దానివల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటారు. వీరికి సంబంధించి సంతానానికి సంబంధించి కొంచెం జాప్యత చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. వీరికి ఆల్వేస్ ఉపయోగపడే పరిస్థితి ఏమిటంటే ప్రతి విషయంలోనూ తప్పడడుగులు పడే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. కానీ క్రమంగా తెలియకుండా వారు బహుశా వాళ్ళ సొంత కారణం చేత కావచ్చు, వాళ్ళ ఆలోచన విధానం వలన కావచ్చు, లేదా పక్క వారి జీవిత భాగస్వామి నుండి అందే సలహాలు లేదా మిగతా వారి సలహాల వలన కావచ్చు, వీరు ఆ తప్పటడుగుల నుంచి బయటపడి సరైన మార్గంలో వెళ్ళే పరిస్థితులు ఉంటాయి. మొత్తం మీద ఉత్తరాభాద్ర నక్షత్రానికి సంబంధించి అనుకూలమైన పరిస్థితులు ఉంటూ ఉంటాయి. వారు ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవటం మంచిది. చక్కటి సౌలభ్యతలు అందించే జీవిత భాగస్వామి ఉంటారు. చక్కటి అనుకూలతలు ప్రేమను పంచే తల్లిదండ్రులు ఉంటారు. రైట్ సార్. మరి వీళ్ళు ఏ నక్షత్రాల జోలికి వెళ్ళకూడదు? ముఖ్యంగా గురు నక్షత్రాల జోలికి వెళ్లకుండా ఉండటం చాలా శ్రేయస్కరం. పూర్వభాద్ర, విశాఖ నక్షత్రాలకు సంబంధించి, పునర్వసు సంబంధించి కొంచెం పర్వాలేదు, అందుకని దాన్ని వ్యక్తీకరించలేదు. ఎందుకంటే పునర్వసు నక్షత్రం కొన్ని సందర్భాలలో ట్రైన్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది కదా, అందుచేత. ఓకే, డిగ్రీల ప్రకారం స్క్వేర్ ఆస్పెక్ట్ ఇస్తుంది. కొంచెం పునర్వసు నక్షత్రానికి కొంచెం తక్కువ, మిగతా పూర్వభాద్ర విశాఖ నక్షత్రాలకి అంత అనుకూలం కాదు. బుధ నక్షత్రాలు అనుకూలిస్తాయి. ఏ ఆరాధన జీవిత పర్యంతం చేసుకోవాలి, అన్ని విషయాల సానుకూల ఫలితాలు ఉండడం. వీరికి ప్రాథమికంగా మెడిటేషన్ లాంటివి చక్కగా ఉపయోగపడుతూ ఉంటాయి. రెండవది గణపతి ఆరాధన వీరికి చక్కటి అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. రవికి సంబంధించిన ఏదైనా సూర్య నమస్కారం అంటే సూర్యోదయ సమయంలో ముందు చెప్పాను కదా, అహిర్బుధాన్య అనే ఒక ప్రత్యేక తత్వం రవికి సంబంధించినది అని. కాబట్టి సూర్యునికి సంబంధించి ప్రతిరోజు సూర్యోదయ వేళలో ప్రత్యక్షంగా సూర్యుడికి నమస్కారం చేసుకోవటం, గణపతి ఆరాధన చేసుకుంటూ ఉన్నప్పుడు ఇబ్బందికర సన్నివేశాలు ఎదురైన ప్రతి సన్నివేశంలో ఇటువంటి చేసిన సన్నివేశాల్లో
త్వరగా వాటి నుంచి బయటపడతారు. అద్భుతం సార్, చాలా వివరంగా తెలియజేశారు. ఈ నక్షత్రం పాదాల వారీగా కూడా ఎలా ఉంటారు అనేది. కృతజ్ఞతలు సార్. నెక్స్ట్ వీడియోలో లాస్ట్ అండ్ ఫైనల్ రేవతి నక్షత్రం గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్కారం.